కాలు కింద పెట్టు. Thank you. Thank To you. హ్యాపీ బర్త్డే నితమ్మ. నాకు నేను అమ్మ కదా నోరే అలాగా స్టైల్ ఇంకా పెక్కల కూడా కాదు పట్టేది. సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యంతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామరాజు గారు. ప్రేమ సమస్యలు, పిల్లల పెద్దల మాటలు వినకపోవడం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, సంతానం, విడాకులు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువు గారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయానం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, అలాగే చెడు ప్రయోగాల నివారణ చేయబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసరికి 9014451321. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్లో మాదక్క. ఈరోజు నిత్తమ్మ బర్త్డే కాబట్టి మేము ఒక ఫామ్ హౌస్ అయితే వచ్చాము. నిజంగా ఎంత బాగుందంటే అడు పరిగెడుతున్నాడు. నన్ను హాయ్ చెప్పరా. నువ్వే ఇప్పుడైతే నిజంగా ఎంత బాగుందంటే తులసి ఫామ్ హౌస్ అని చెప్పేసి ఇది దేవరాపల్లి దగ్గర ఉందండి. గ్రీనరీ అయితే ఎక్సలెంట్, అసలు మామూలుగా లేదు. లిటరల్లీ పిచ్చి లేస్తుంది అసలు. మాకు ఇక్కడ ఒక పల్లెటూరు వాతావరణం మీకు అంతా చూపిస్తాను చూడండి ఒకసారి. అక్కడ కోడులు కానీ, అసలు ఆవులు కానీ, వాళ్ళ వంటలు కానీ, అసలు ఇంకొకటి ఏంటంటే అదిగో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇక్కడ రూమ్స్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. నిజంగా నిత్తమ్మ బర్త్డే ఈ ప్లేస్లో చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. నిత్తుది నైట్ కేక్ కటింగ్ అయింది. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను ఇప్పుడు మీకు పెడతాను చూడండి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఒక వాగు వెళ్తుందన్నమాట. ఆ వాగులోకి ఇప్పుడు దిగుతున్నాము. ఇది అదే వాగు. మీకు ఇప్పుడు క్లియర్గా నేను అంతా చూపిస్తాను చూడండి, ఓకేనా. ఇన్ని కోళ్ళు, అన్ని కోళ్ళు ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది. తులసి మొక్కలు, మెయిన్ ఇక్కడ గ్రీనరీ చాలా బాగుందండి. అగో ఆ రూమ్ మనకి ఇచ్చారు. ఈ రూమ్ ఒకటి, ఇంకా ట్రీ హౌసెస్ అన్నమాట చాలా ఉన్నాయి. ఇది మనకారే, ఇది మనకారే. 2 కార్స్లో వచ్చాము. అసలు చెప్తే నమ్మరు, చాలా చాలా బాగుంది. ప్రశాంతంగా అన్నీ పీస్ఫుల్గా హ్యాపీగా గడపచ్చు ఇక్కడ. చాలా చాలా నాకైతే చాలా నచ్చింది ఇక్కడ టోటల్గా. అదిగో ఇప్పుడు ఆ వాగులోకి వెళ్తున్నాము. ఫ్యామిలీ మొత్తం వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. వైజాగ్కి ఒక 50 కిలోమీటర్స్ ఉంది. బట్ లిటరలీ 1 డే మన లైఫ్లో వితౌట్ అంటే పొల్యూషన్ అనమాట. ఓన్లీ ప్రకృతి మధ్యలో అలా ఎంజాయ్ చేయడానికి అయితే మటుకు చాలా మంచి ప్లేస్. మెయిన్ ఫ్యామిలీస్ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. రిసార్ట్ అనగానే అందరికీ కొంచెం థాట్స్ వేరేలా వెళ్ళిపోతాయి. బట్ అస్సలు ఇక్కడ ఆ థాట్స్ అవసరం లేదండి. ఫ్యామిలీ వచ్చి పీస్ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్ళచ్చు. నిజంగా నిత్య వస్తుంది. నిత్యమా హ్యాపీ బర్త్డే. ఇదిగో నిత్తుకు అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి. బాగుందా నిత్తు డ్రెస్? వేసుకో.
ఇక మొత్తం ఇది పూర్వీ కలెక్షన్స్లో తీసుకుంది నిత్తు. వెళ్ళి టిఫిన్ చేయి, భలే ఉంది ఉత్తప్పం. సో ఇక్కడైతే మటుకు చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం లిటరలీ. మీకు కేక్ కటింగ్ ఇవన్నీ కూడా వీడియోస్ పెడతాం అది నైట్. ఇప్పుడు ఏమేమి చేస్తాము అన్నీ కూడా మేము చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వంటలు కూడా ఎంత బాగా చేసి పెడుతున్నారు తెలుసా. నాకైతే నైట్ నేను అంటే చికెన్ మటన్ తిన్నాని నా కోసం అని చెప్పేసి సీ ఫుడ్ చేసి ఫిష్ ఫ్రై కానీ పన్నీర్ కానీ బంగాళదుంప పప్పు సాంబార్ ఇంకా రసం ఇంకా వైట్ రైస్ బిర్యానీ చికెన్ కర్రీ ఇంకా చాలా చాలా వెరైటీస్ వండారు నైట్. రోటీస్ కానీ అవన్నీ నేను యాక్చువల్గా వీడియో తీయటం మర్చిపోయాను. నేను మార్నింగ్ లేచేసరికి మేము లెక్క ముందే పాపం వాళ్ళు ఇంట్లో అదే ఏమంటారు ఇడ్లీ ఉత్తప్పం నాకు ఇష్టమైన బొంబాయి చట్నీ ఇవన్నీ కూడా చేసి పెట్టారు. అండ్ ఇప్పుడు మధ్యాహ్నం కూడా లంచ్ చేసే వెళ్తున్నాం మేము. బికాజ్ ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఎందుకంటే హరిబరి ఎప్పుడు మనకేంటంటే ఈ వెహికల్స్ కానీ ట్రాన్స్పోర్ట్స్ ఇవన్నిటి నుంచి మనకేంటంటే గందరగోళంగా ఉంటుంది. యాక్చువల్గా టౌన్ ఏరియాస్లో మన సిటీస్లో ఉంటాం కాబట్టి మనం ఇదంతా మిస్ అవుతాం. మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది నాకు లిటరల్లీ. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన నేను ఇలాగే వచ్చేదాన్ని కాదు. చాలా గొడవలు అయిపోయి మా ఆయనకి నాకు రా అంటే వెళ్ళేదాన్ని కాదు. బట్ మళ్ళీ ఇప్పుడు అలానే ఇక్కడ ఉంది. సో అందుకనే యాక్చువల్గా మార్నింగ్ వెళ్ళిపోదాం అనుకున్నాం. మరి వెళ్ళబుద్ధి వేయక ఇక్కడ మధ్యాహ్నం లంచ్ చేసి నిదానంగా బయలుదేరుతామని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. సో లంచ్కి కూడా మేము చెప్పేసాము, వాళ్ళు వండుతున్నారు. అవన్నీ కూడా మీకు వీడియో పెడతాను, ఓకేనా? చూడండి, నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా రావాలని అనుకుంటే మాత్రం మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద మీకు మెన్షన్ చేస్తాను, ఓకేనా? మరి రాక్కి మటుకు రాక్ సాలిడ్గా ఎంజాయ్ చేస్తున్నాడు. అది రాకీ, ఏ రోషి, అది వాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎనీవే ఇక్కడ రూమ్స్ కూడా మీకు చూపిస్తాను, చూడండి, ఓకే? షెట్లు ఆడుకోవడానికి మార్నింగ్ వీళ్ళందరూ షెట్లు ఆడారు. యాక్చువల్లీ మనకు అదో రూమును ఇదొక రూమ్ ఇచ్చారనమాట. ఇది చాలా పెద్ద రూము, అదొక రూమ్. బట్ అంతా ఇదిగా ఉంది. నేను వేరే రూమ్ మీకు చూపిస్తాను, నీట్గా ఉంది. నాకు అన్నయ్య చూడండి ఎంత అందంగా ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ ఈ రూమ్ ఒకటి ఇచ్చారు మనకి, ఆ రూమ్ ఒకటి. ఇప్పుడు కయాకింగ్ అయితే కిందకి వెళ్తున్నాము, వెళ్ళి మీకు చూపిస్తాను. లక్ష్మి నోట్ చూస్తారా? డింగ్ 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 టచ్ మీ నాట్. ఆల్రెడీ దిగారు. అవ నువ్వేందుక హాయ్ ఏం చేస్తున్నావురా దినేష? 10 రూపాయలు రైడ్కి. ఓడియా రైడ్కి 10.
ఇంకా కింగ్ స్ట్రేట్ ఎంత కష్టపడి ఉంటే చిన్నప్పటి నుంచే రెస్క్యూ అటే నీకన్నా బెస్టే. మనం బోట్ ఎక్కాలరా, అది మనమే ఎక్కకూడదు. అలాగనా మెయింటెనెన్స్ కాంపిటీషన్ మిస్ అవుతారు. కాంపిటీషన్ రండి. ఇలా ఎలాగొచ్చి వచ్చి అమ్మా మొత్తానికి చేసాడు. ఏం ఏం చేస్తున్నాడు? మనం ఆడి వాసన వెయిట్ చేస్తుంది. సేమ్ అది చూసాక కూడా ఎక్కమంటావన్యా? వచ్చాను రా. మళ్ళీ ఇందాకలాగా ఒక్కసారి కంటెంట్ కావాలి నాకు. అరే కావాలని పడిపో ప్లీజ్. కాలు కింద పెట్టు. బతికిపోయాడమ్మా. ఏం చేస్తాడు? రే 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 అరే అనకాపల్లె రాలేవరా ఇంకా. రే ఇట్రా, అక్కడ లోతు ఎక్కువ ఉంది, నువ్వు దిగలేవు. వద్దురా, వద్దు వచ్చే ఏటాడించాలి. వద్దయ్యో వెళ్ళిపోయాడు. ఇక్కడ లేదు. వెళ్ళి వచ్చాయి. ఒరే నువ్వు ఇటు రావడం కష్టం రా ఎదవా. ప్యూర్ పల్లెటూరు అంతే. అంటే నాట్ మిక్సింగ్. అల్లాడు ఇంకా వస్తుండ అక్కడే. మేమందరం వచ్చాం కానీ ఆడు అలాగే వస్తుండు. హలో హాయ్. భలే ఉన్నాయి కదా ఎద్దులు. రాకండి, బాగా చూస్తున్నారు కానీ రావద్దు. సో ఇది రూమ్ అనమాట. మాకు రూమ్ పక్కనే ఇది పూల్. ఏ రూమ్కి ఆ రూమ్కి పూల్స్ ఉన్నాయన్నమాట. నిజంగా చాలా చాలా బాగుంది. ఒక్క నిమిషం సో బాగా ఎంజాయ్ చేస్తున్నాము. లిటరల్లీ చాలా చాలా బాగుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే అంటే రిలాక్స్ అవ్వటానికి చాలా చాలా మంచి ప్లేస్ అండి నిజంగా. రాకీ బాబు చూడండి, మా రాకీ బాబు. సో పీస్ అబ్బా నిజంగా. మళ్ళీ ఇక్కడ నిజంగా వెళ్ళాలి కూడా, ఇందాకలే చెప్పాను కదా, వెళ్ళాలి కూడా అనిపించట్లేదు. ఇక్కడ ఈ పూల్, అది రూమ్. యాక్చువల్గా మొత్తం రూమ్ అంతా కూడా పూల్ వ్యూస్ అనమాట. చాలా బాగున్నాయి, హైజీన్గా ఉన్నాయి రూమ్స్ కూడా. నెక్స్ట్ అది బాగనమాట మొత్తం మస్తు ఉంది. బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నీ వరకు వచ్చేసరికి పాస్ అయిపోతుంది. హాయ్ శామీ, హాయ్. గుడ్ మార్నింగ్.
నీళ్ళు కావాలి. ఆ నీళ్ళు బాటిల్ నాకే వెదర్ ఎంత బాగుందో. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఇంటికి. నిత్తు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగింది. హై బ్యాండ్. సో ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కేక్ కట్ చేస్తాము. ఎందుకంటే నిన్న వాళ్ళ డాడీ డ్యూటీ నుంచి అని చెప్పి రావడం అవ్వలేదు. ఎనీవే వెదర్ అండ్ మొత్తం ఈ అట్మాస్ఫియర్ అంతా చూసారు కదా. ఇది వచ్చేసరికి దేవరపల్లి మండలం అన్నమాట. ఊరి పేరు ఏంటి చెప్పు, ఊరి పేరు ఏంటి? అదేదో కాదు నన్ను, అదేదో నన్ను ఆగు. ఆ ఊరి పేరు మామిడిపల్లి. ఎస్, మామిడిపల్లిలోని ఇది అనమాట. వైజాగ్ అంటే మాకు ఎన్ఏడి నుంచి ఇక్కడికి 40 కిలోమీటర్లు చూపించింది. సో ఎవరైనా సరే రావాలి అని అనుకుంటే హ్యాపీగా పీస్ఫుల్గా ఫ్యామిలీతో అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ. కానీ అంటే కొంచెం లాంగ్ అని ఆలోచించకుండా వస్తే మటుకు చాలా 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 బాగుంది. వెదర్ కానీ అండ్ ఇక్కడ మొత్తం నేచర్ కానీ ఎవ్రీథింగ్ అసలు చాలా బాగుంది. ఓకే, ఎనీవే మళ్ళీ చూపిస్తాను చూడండి ఒకసారి గ్రీనరీ అంతా.